ఋషులు మునులు సమస్త దేవతాగణము భక్తి శ్రద్ధలతో ఆరాధించే పరంధాముడైన శ్రీ మహావిష్ణువు యొక్క నిర్గుణ రూపమైన జ్యోతిస్వరూపమును కళ్ళకు కట్టినట్లుగా గజరాజుచే వివరింపజేసిన శ్రీ భాగవత పద్యములు భావార్థములతో సహా ఏ విధముగా కష్టములు అన్ని వైపుల నుండి తనను తరుముకు వస్తున్నప్పుడు ఏమి చేయాలో అర్థము కాక ఎవరిని ఆశ్రయించాలో తెలియక మానవుడు గాభరా పడిపోతాడో అదే విధముగా మొసలి నోటికి చిక్కి తప్పించుకోలేక తీవ్రమైన బాధను అనుభవిస్తున్న గజరాజు యొక్క మానసిక పరిస్థితి లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పుంజీకటి కవ్వల ఎవండే కాకృతి వెలుగు అతనినే సేవింటున్. ఈ సమస్త విశ్వములోని అనేకములైన లోకములు, ఆ లోకములను పాలించే లోకపాలకులు, ఆ లోకాలలో నివసించేవారు అందరూ నశించిన తరువాత కమ్ముకున్న భయంకరమైన కారు చీకట్లకు ఆవల అఖండమైన జ్యోతి రూపంతో ప్రకాశించే భగవంతుని నేను సేవిస్తాను. నత్తకుని భంగి పెక్కగు మూర్తులతో ఎవ్వడాడు మునులు దివిజులు కీర్తింపనేరరు ఎవని వర్తన మొరులెరుగరు అట్టివాని నుతింతున్. అనేక పాత్రలను పోషించేవానిలాగా పలు రూపములతో ఎవరు క్రీడిస్తుంటాడో ఋషులు మునులు సమస్త దేవతాగణము ఎవరి గొప్పదనాన్ని వర్ణించలేరు, ఎవరి ప్రవర్తన ఇతరులకు అగమ్యగోచరంగా ఉంటుందో అట్టి పరమాత్మ స్వరూపుని నేను స్తుతిస్తాను. ముక్త సంగులైన మునులు దిదృక్షులు సర్వభూతహితులు సాధుచిత్తులు అసదృశ వ్రతాఢ్యులై గొల్తురెవ్వని దివ్య పదము వాడు దిక్కునాకు. ప్రాపంచికమైన సంబంధములను పూర్తిగా విసర్జించిన మునులు భగవద్దర్శన ప్రాప్తిని వాంఛించేవారు, సకల జీవుల శుభములను కోరుకునేవారు, పవిత్రమైన మంచి మనసు కలవారు, సాటిలేని వ్రతాలు ఆచరించడము ద్వారా ఎవరి పాదాలను ఆశ్రయిస్తారో అట్టి భగవంతుడు నాకు దిక్కువవుగాక. మరికొన్ని పద్యములు వాటి భావార్థములు నా తదుపరి వీడియోలో